నమస్కారం. నా పేరు వసంత లక్ష్మి. మనం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలోంచి కొన్ని కొన్ని ఘట్టాలు చెప్పుకున్నాం. ఇంకా ఆ కథని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు మనం బాలకృష్ణుడు పూతన సంహారం ఎలా చేశాడో చదివాం. ఆ తర్వాతి ఘట్టం ఏమిటి అంటే ఆ శకటాసుర సంహారం లేదా శకట భంజనం, శకటాన్ని విరగొట్టడం, దానికి సంబంధించిన కథ ఇప్పుడు చదువుతాం. ఏకదా యశోద భగవతో లీలామానుషస్య అంగపరివర్తన జన్మర్క్ష మహోత్సవ ప్రసంగ సమాహూత వ్రజపురంధ్రీజనేన గీత వాదిత్ర స్వస్థేనాది పూర్వకం సుతస్య అభిషేచనం కరయిత్వా అభీష్ట వస్త్రాభరణ ధేన్వాది దానేన సుపూజిత బ్రాహ్మణకృత స్వస్థ్యయనం నిద్రా నిమీలితాక్షమేనం శనైః శకటస్య అధస్తాత్ అశాయయత్. ఏకదా కొన్నాళ్ల తర్వాత ఒక రోజున యశోద నందుని భార్య అయినటువంటి యశోద భగవతః లీలామానుషస్య, భగవంతుడు లీలామానుషస్య, లీలా అంటే ఒక విలాసంగా ఆట కొద్ది, మానుషస్య మానుష విగ్రహం, మానవ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి భగవంతుడి యొక్క అంగపరివర్తనం అంటే ఆయన తన గర్భంలో, తన ఉదరంలో అన్ని లోకాలని దాచుకుని ఉన్నటువంటి ఆ మహావిష్ణువు పసివాడిగా పుట్టాడు. కాబట్టి పసివాళ్ళు సాధారణంగా ఒక నెలన్నర దాటేసరికి మెడ నిలుపుతారు. ఆ తర్వాత కొద్దిగా తల ఎత్తడం నేర్చుకుంటారు. తల ఎత్తడం ఎప్పుడైతే వస్తుందో 3వ నెలలోనో ఎట్లాగో బోర్ల పడతారు. అంటే వెళ్ళకిలా పడుకోవడం అలవాటైనటువంటి పసివాడు పక్కకి తిరిగి బోర్ల పడడం నేర్చుకుంటాడనమాట. ఇది అంగ పరివర్తనం. అంటే అంటే శరీరం యొక్క పరివర్తనం, అట్నుంచి దొరలడం, బోర్లా పడడం. అంటే మనకి చూడండి, బోర్లా పడితే బొబ్బట్లు చేస్తూ ఉంటారు మన ఇళ్లలో. అదిగో అట్లాగా అంగ పరివర్తనము అనేటువంటి ఒక మహోత్సవం. జన్మర్క్ష మహోత్సవం అంటే ఆయన ఏ నక్షత్రంలో అయితే, ఏ రోహిణీ నక్షత్రంలో అయితే పుట్టాడో ఆ రోహిణీ నక్షత్రం మళ్ళీ వచ్చిందనమాట. ఆ జన్మర్క్ష మహోత్సవం. వృక్షము అంటే ఆ నక్షత్రం అన్నమాట. రా కాదు, వృక్షం. జన్మ వృక్షం అంటే ఏమిటంటే ఆయన పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ రావడంతో ఈ అంగ పరివర్తనానికి, జన్మర్క్ష మహోత్సవానికి, దీన్నంతటి నేను ఒక సెలబ్రేషన్ లాగా చేస్తే, ఆ సెలబ్రేషన్ కి, ఆ ప్రసంగానికి సమాహూత అంటే తన చేత ఆహ్వానించబడినటువంటి వ్రజ పురంధ్రీజనేన, వ్రజ అంటే ఆ రేపల్లెలో ఉన్నటువంటి పురంధ్రి అంటే ఏంటంటే గౌరవించదగిన స్త్రీ అని అర్థం. ఆ వ్రజానికి చెందినటువంటి పురంధ్రీ జనంతో, ఆ గౌరవించదగినటువంటి స్త్రీ జనంతో కలిసి గీత వాదిత్ర స్వస్థేనాది పూర్వకం సుతస్య అభిషేచనం కారయత్వ, వాళ్ళ చేత పాటలు, గీతాలంటే పాటలు, వాదిత్ర వాద్యాలు, స్వస్థ్యయనాది పూర్వకం. స్వస్థ్యయనము అంటే ఏమిటి? పిల్లవాడి తాలూకు శుభం. స్వస్తి అంటే శుభం. ఆ శుభం కోసమే, పిల్లవాడికి శుభం కలగడం కోసమే చేసేటువంటి ఆశీర్వచనాలు మొదలైనటువంటి వాటితో కలిసి సుతస్య అభిషేచనం కారయిత్వ, ఆ స్త్రీల చేత ఈ తన పిల్లవాడికి అభిషేచనం అంటే స్నానం చేయించడం అనేటువంటిది పూర్తి చేసి, అభీష్ట వస్త్రాభరణ ధేన్వాది దానేన సుపూజిత బ్రాహ్మణకృత స్వస్థ్యేనం. ముందర ఈ పదాన్ని పూర్తి చేద్దాం మనం. అభీష్ట అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, బట్టలు, నగలు, ధేన్వాది గోవులు,
ఇంకా వ్రజ నివాసులకి చేతుల్లో రెడీగా ఎప్పుడు ఉండేటువంటి వస్తువులు ఏమిటంటే గోవులు. గోవులు వీటన్ని మొదలైనటువంటి వాటి యొక్క దానంతో సుపూజిత, తన చేత చక్కగా పూజించబడినటువంటి బ్రాహ్మణుల చేత కృత స్వస్త్యయనం, కృత అంటే చెయ్యబడిన, స్వస్త్యయనం ఆశీర్వచనం కలిగిన వాడు, నిద్రా నిమీలితాక్షం, నిద్ర అంటే నిద్రతో, అంటే స్నానం చేయించి ఇదంతా ఇంత హడావిడి జరిగేసరికల్లా నలిగినట్టుగా అయిపోయి నిద్రపోతున్నట్టుగా ఉన్నాడనమాట కృష్ణుడు. అట్లా నిద్రతో నిమీలితాక్షం, మూతపడినటువంటి కళ్ళు కలిగిన వాడు అయినా ఏనం పసివాణ్ణి శనైహి శకటస్య అధస్తాత్ అశాయయత్, శనైహి మెల్లగా జాగ్రత్తగా ఆ పసివాడికి మెలకువ రాకుండా, శకటస్య అధస్తాత్ ఒక బండి, వాకిట్లో బండి పెట్టుంది, ఆ పెట్టినటువంటి బండి కింద పడుకోబెట్టింది. అంటే బండి ఇలా ఆ పోలు కిందకి వాల్చి ఉంటే వెనక భాగం ఎత్తుగా ఉంటుంది, దాని కింద నీడ పడుతుంది, బాగా నీడగా ఉంటుంది అనమాట. ఆ నీడగా ఉన్నటువంటి చోట అంటే వ్రజవాసులకి ఈ ఆవులు, ఎడ్లు, బళ్ళు ఇవన్నీను వాళ్ళకి చాలా అలవాటైనటువంటి విషయాలు. కాబట్టి పిల్లవాడిని లోపలికి తీసుకెళ్లి పడుకోబెడితే మళ్ళీ ఇంట్లో ఎవరైనా ఉంటారో ఉండరో, పిల్లవాడిని చూస్తారో చూడరో, అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ బండి కింద పడుకోబెడితే వాడిని చూసుకోవడానికి అందరం ఇక్కడే ఉంటాం కదా అన్నట్టుగా ఆవిడ ఆ బండి కింద పడుకోబెట్టింది అనమాట. శకటస్య అధస్తాత్ కింద వైపున అశాయయత్ పడుకోబెట్టింది. తదను తన్ మహోత్సవ వ్యతికర సమవేత సువాసిని సత్కార సంరంభ వ్యాపృతానందపత్ని పాలభావ విడంబనేన స్తనార్థినం రుదంతం బాలకన్ నాపశ్యత్. ఇంకా తదను పిల్లవాడు ఎలాగూ నిద్రపోతున్నాడు, వాడిని పడుకోబెట్టేసింది కాబట్టి తన్ మహోత్సవ వ్యతికర సమవేత సువాసిని సత్కార సంరంభ వ్యాపృత నందపత్ని ఈ నందుని యొక్క భార్య అయిన యశోదాదేవి తన్ మహోత్సవ, తత్ మహోత్సవ ఆ మహోత్సవము అనేటువంటి వ్యతికరం అంటే ఏమిటంటే ఈ వ్యతికర శబ్దానికి సందర్భాన్ని బట్టి రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఆ మహోత్సవము అనేటువంటి సందర్భంలో సమవేత కూడి ఉన్నటువంటి, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి అక్కడ కూడుకొని ఉన్నటువంటి సువాసినులు అంటే ముత్తైదువులు, ఆ ముత్తైదువుల యొక్క సత్కార సంరంభ వ్యాపృత, సత్కారము అనేటువంటి సంరంభము ఒక పెద్ద హడావిడిగా చేయవలసినటువంటి పని, దాంట్లో వ్యాపృత పూర్తిగా మునిగిపోయినటువంటిదై ఆ పనిలోనే చాలా బిజీగా అయిపోయినటువంటిదై పాలభావ విడంబనైన ఈయన ఈ పడుకోబెట్టినటువంటి పసివాడు ఆవిడికి పసివాడే కానీ యాక్చువల్ గా పసివాడు కాదు కదా. ఆయన ఏం చేస్తున్నాడు, బాలభావాన్ని అంటే పసివాడుగా ఉండడాన్ని విడంబనేనా ఆయన అభినయిస్తూ ఉన్నాడు. నేను పసివాడిని అన్నట్టుగా అభినయిస్తున్నాడు కానీ నిజంగా పసివాడు కాదు. ఆ అభినయం కోసమై ఆయన ఏం చేశాడు, స్తనార్థినం రుదంతం బాలకం, స్తనార్థినం తనకు ఆకలేస్తోంది, తన తల్లి వచ్చి పాలివ్వాలి తనకి అన్నట్లుగా ఆ స్తన అర్థి అయి అంటే ఆ తల్లి పాల కోసమై తల్లి తనకి పాలివ్వాలని కోరుతూ ఉన్నవాడే రుదంతం గట్టిగా ఏడుస్తూ ఉన్నటువంటి బాలకం పసివాణ్ణి నా అపశ్యత్ చూడలేకపోయింది ఆవిడ. బాలభావోక్షిప్త తచ్చరణ పల్లవ ప్రతిహన్యమానం ఉపరిస్థితం అనహ భగ్న చక్రాక్ష కూబరం విపర్యస్తమాసి. ఇక ఏడుస్తూ ఉండే పసివాడు ఏం చేస్తాడు, కాళ్ళు తన్నుకుంటూ ఉంటాడు, కాళ్ళు చేతులు తన్నుకుంటాడు. అలా ఆ బాలభావ అంటే ఆ పసివాడిగా తాను ఉండడం వల్ల, తాను పసివాడు కావడం వల్ల ఉత్క్షిప్త పైకి ఎత్తబడినటువంటి తత్ చరణ పల్లవ, తత్ ఆ కృష్ణుని యొక్క చరణ పల్లవ పాదము అనేటువంటి చిగురుటాకు లేదా చిగురుటాకులాగా ఉన్నటువంటి పాదం, చిగురుటాకులాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ పాదంతో ప్రతిహన్యమానం కొట్టబడుతూ ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు, కాళ్ళు ఎత్తి బలంగా
కాళ్ళు తన్నుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ తన్నుకుంటూ అటు ఇటు కదిలి ఆ బండి తలుపు చక్రాన్ని ఇంకొక మరి కొంచెం బండి తలుపు పైభాగం ఏదైనా కాలికి తగిలిందేమో దాన్ని వీటన్నిటిని ప్రతిహన్యమానం తన్నేశాడు గట్టిగా. తన్నేసేసరికల్లా ఉపరి స్థితం అనహ, ఈయన పైన ఉండి ఈయనకి రక్షణ ఇస్తూ అంటే ఇప్పటిదాకా ఎండ నుంచి రక్షణ ఇచ్చినటువంటి ఆ ఉపరి స్థితం పైన ఉన్నటువంటి అనహ ఈ బండి భగ్న చక్ర అక్షకూబరం. భగ్న అంటే విరిగిపోయిన చక్రాలు, అక్ష దాని తలుపు అక్షము అంటే ఏమిటి, ఆ చక్రం తలుపు బండి కన్ను అంటారు దాన్ని. ఆ బండి కన్ను అంటే మధ్య భాగం అన్నమాట. ఆ బండి కన్ను కూబరం అంటే ఏంటి, దాని తలుపు ఆ నొగలు ముందర ఉండేటువంటి పోలు ఈ భాగం అంతా ఇవన్నీ కలిగినటువంటిదై విపర్యస్తమాసి అట్నుంచి ఇటు తిరగబడి పడిపోయింది. సన్నిహితాని చ నానా రసవంతి భాండాని భగ్నాన్యాసన్, ఇది ఎటుపడింది అక్కడే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం కోసం, వచ్చిన వాళ్ళందరికీ తాగడానికి ఇవ్వడం కోసం పెద్ద పెద్ద కుండల్లో ఆహార పదార్థాలు, రకరకాలైనటువంటి రసాలు ఇట్లాంటివన్నీ పెట్టి ఉన్నాయి. కుండలు నిండినటువంటి కుండలు. సన్నిహితాన్ని ఈ బండి ఎగిరి వెళ్లి వాటి మీద పడింది, ఆ కుండల మీద పడింది. దాంతో సన్నిహితాన్ని దగ్గరలో ఉన్నటువంటి నానా రసవంతి, నానా అంటే రకరకాలైనటువంటి రసవంతి రసాలతో నిండినవి లేదా రసవంతి రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలతో నిండి ఉన్నటువంటివి అయిన భాండాలు పెద్ద పెద్ద కుండలు, బాణలు భగ్నాన్ని అసలు బద్దలైపోయినాయి. అన్ని ఎక్కడికక్కడ పగిలిపోయినాయి. తన్ మహాధ్వనే ప్రకంపితాః యశోదా రోహిణ్యాదయః వ్రజసుందర్యః నందాదయశ్చ సమంతాత్ పరివృతాః అతివిస్మితాః కథమయం శకటః నిర్హేతుకం స్వయం విపర్యస్తః ఇతి చింతయంతః ఉత్పాతశంకయా నితరాం విషాదమాపు. తన్ మహాధ్వని, ఈ బండి వెళ్లి ఎగిరి వాటి మీద పడ్డం, కుండలన్నీ బద్దలు కావడం, వీటన్నింటితోటి ఏమైపోయింది, ఒక పెద్ద మహాధ్వని, పెద్ద ధ్వని ఏర్పడింది అక్కడ. ఆ తత్ మహాధ్వని, ఆ మహాధ్వని వల్ల, ఆ మహాధ్వని కారణంగా ప్రకంపితాః ఉనికిపోయినటువంటి యశోదా రోహిణ్యాదయ వ్రజసుందర్య, యశోదా రోహిణి మొదలైనటువంటి ఈ వ్రజ సుందరులు అంటే వ్రజ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సౌందర్యవతులైనటువంటి స్త్రీలు, నందాదయశ్చ నందుడు మొదలైనటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు కదా, వాళ్ళు కూడాను సమంతాత్ పరివృతాః అందరూ వచ్చి ఈ ప్రదేశం చుట్టూతా పరివృతాః, సమంతాత్ మొత్తం అంతటా కూడా పరివృతాః ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి ఆ విరిగిపోయినటువంటి ఆ బండిని, ఈ పగిలిపోయినటువంటి కుండల్ని, వీటన్నిటి అతివిస్మితాః పరివృతాః వాటన్నిటి చుట్టుముట్టి నిలబడి అతివిస్మితాః ఎంతో ఆశ్చర్యపోతూ కథమయం శకటః నిర్హేతుకం స్వయం విపర్యస్తః, అయం శకటః ఈ బండి కథం ఎట్లా ఏ విధంగా నిర్హేతుకం నిష్కారణంగా, దానికి ఒక బండి ఎగిరి అవతల పడాలి అంటే, పైగా విరిగిపోవాలి, విరిగినటువంటి బండి ఎగిరి అవతల పడాలి అంటే దానికి ఏదో చాలా పెద్ద కారణం ఉండాలి. బండి చిన్న వస్తువు కాదు కదా ఎగిరి అవతల పడడానికి. దాంతో నిర్హేతుకం నిష్కారణంగా స్వయం విపర్యస్త, పైగా దాన్ని ముట్టుకున్న వాళ్ళు లేరు, దాని దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరూ లేరు కదా. స్వయం దానంతట అదే కథం విపర్యస్త, ఎలా అవతలికి ఇదై పడిపోయింది, అవతలికి దొర్లి పడిపోయింది. ఇది విచింతయంతః అని ఆలోచిస్తూ ఉన్న వాళ్ళై ఉత్పాత శంకయ, ఇది కూడా ఇంకొక ఉత్పాతమా అనేటువంటి శంకతో అనే సందేహంతో నితరాం విషాదమాపు, నితరాం చాలా మిక్కిలి విషాదం ఆపుహు విషాదాన్ని పొందారు. వాళ్ళందరూ కూడాను ఏం జరుగుతోందో తెలియక చాలా విషాదాన్ని పొందారు.
సన్నిహితైః గోపబాలకైః రుదతః పాదా ఉత్క్షిపతః అస్య పాదఘాతేన అయం విపర్యస్తః ఇతి నివేదితాః అపి లీలార్భకస్య భగవతోస్య సామర్థ్యం అవిజానంతః బాలభావితమేతదితి తేషాం వచః న శ్రద్ధధిరే. సన్నిహితైః గోపబాలకైః, ఈ పసివాడు నిద్రపోతూ ఉంటే పక్కనే చాలా మంది ఈ గోపాలకుల యొక్క పిల్లలు అందరూ కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది నిద్రపోతున్నటువంటి కృష్ణుణ్ణి కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆ గోపబాలకులు చెప్పారు ఏమని, రుదతః ఏడుస్తూ ఉన్నవాడు, పాదవు ఉత్క్షిపతః పాదాలు రెండు కాళ్ళ నేను, ఉత్క్షిపతః పైకి తన్నుతూ ఉన్నటువంటి వాడు, పైకి విసిరేస్తూ ఉన్నవాడు అయిన అస్య పాదఘాతేన, ఈ పసివాడు ఈ కృష్ణుడి యొక్క పాదఘాతంతోనే అయం విపర్యస్తః, అంటే ఈ కృష్ణుడి యొక్క పాదాల దెబ్బలకే అయం విపర్యస్తః, ఈ బండి తిరగబడింది అని ఇది అని నివేదితాహ అపి, వాళ్ళ చేత ఈ నందుడు మొదలైన వాళ్ళు నివేదించబడ్డారు. అంటే ఈ పిల్లలందరూ నందుడు మొదలైనటువంటి వాళ్ళకి మేము చూసాము, కృష్ణుడు తంతేనే ఆ బండి ఎగిరెళ్ళి అవతల పడింది అని చెప్పారు. నివేదితాహ అపి, అలా చెప్పబడిన వాళ్ళు అయినప్పటికీ లీలార్భకస్య, లీలా విలాసంగా అర్భకస్య, అర్భకుడు అంటే పసివాడుగా ఉన్నటువంటి అస్య భగవంతుడైనటువంటి అస్య సామర్థ్యం, ఈ కృష్ణుని యొక్క సామర్థ్యాన్ని అవిజానంత తెలుసుకోలేకపోయారు. వాళ్ళకి అర్థం కాల, అంటే ఇంత పసివాడు అంత పెద్ద బండిని అన్ని అవతలకు పడేయగలడా అని వాళ్ళకెవరికి నమ్మకం కుదరలేదు. సామర్థ్యం అవిజానంత అంటే ఈయన భగవంతుడు అన్న సంగతి ముందరగా వాళ్ళకి మనసులో పట్టి ఉంటే అప్పుడు దానికి వాళ్ళకి నమ్మకం కలిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అర్భకుడిగా అంటే లీలగా కావచ్చు, కానీ అర్భకుడిగా ఉన్నాడు. అందుకోసం అని చెప్పి ఆ భగవంతుడి యొక్క సామర్థ్యాన్ని అవిజానంత ఎరుగలేకపోయిన వాళ్ళై, తెలుసుకోలేకపోయినటువంటి వాళ్ళై బాలభావితమేతది, ఇది వాళ్ళందరూ ఏమనుకున్నారు, బాలభావితం, పసిపిల్లలు వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు, ఏదో వాళ్ళ దీని కొద్దీ ఆ చిన్నతనం కొద్దీ వాళ్ళు ఏదో ఊహించుకున్నారు ఇది అని తేషాం వచః న శ్రద్ధధిరే, తేషాం ఆ పిల్లవాళ్ళ యొక్క వచః మాటల్ని న శ్రద్ధధిరే అంటే దాన్ని నమ్మలేదు వాళ్ళు, దాని మీద ఏ రకమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోలేకపోయారు. రుదంతం సుతమాదాయ యశోద పాలగ్రహ శంకయ్య విప్రైః కృత స్వస్థ్యయనమేనం స్తనమపాయయత్. రుదంతం ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు కృష్ణుడు, కాళ్ళు చేతులు విసురుతూ అక్కడి నుంచి మొహం అష్టవంకర్లు తిప్పుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి సుతం ఆదాయ కొడుకుని ఎత్తుకుని యశోద బాలగ్రహ శంకయ్య, ఇదేదో బాలగ్రహము అంటే సాధారణంగా ఏం చెప్తారంటే పసిపిల్లల్ని, ఆ రోజుల పిల్లల్ని పసిపిల్లల్నిను ఎత్తుకుపోవడానికి ఎన్నెమ్మ ఇలాంటివేవో చాలా బాలగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి ఆ గ్రహాల నుంచి రక్షణ కోసం ఈ పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం ఏమి అట్లాంటివి ఏమీ నమ్మట్లేదు, కానీ ఇది వరకు మాత్రం ఈ బాలగ్రహాల గురించి చాలా శ్రద్ధ పెట్టేవాళ్ళు అనమాట. సో దాంతో ఏంటంటే ఈ బాలగ్రహం ఏదైనా ఈ పిల్లవాడిని ఇబ్బంది పెట్టిందేమో అనేటువంటి శంకతో విప్రైహి బ్రాహ్మణుల చేతి, ఇంకా బ్రాహ్మణులు వెళ్ళిపోలే, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చి కృతస్వస్థ్యయనం, మళ్ళీ పిల్లవాడికి పైన ఉన్న ఏదైనా పీడ తగిలినటువంటి పీడ అంతా పోవడం కోసం మళ్ళీ స్వస్థ్యయనం చేసి, మళ్ళీ ఆశీర్వచనం చేసి వాళ్ళు ఆ పిల్లవాడి మీద పీడ తొలగిపోవాలి అని ఆశీర్వచనం చేసిన తర్వాత స్తనం అపాయయత్, పిల్లవాడికి పాలు ఇచ్చి పడుకోబెట్టింది అనమాట. బలవద్భిర్గోపైః యథావత్ స్థాపితం సపరిచ్ఛతమేనం శకటం దధ్యక్షత కుశాంబుభిః విప్రాహ అర్చయాంచక్రుః. బలవద్భిః గోపైః, బలవంతులైనటువంటి గోపాలకులు అంటే
అంత పెద్ద బండి పక్కకి దొర్లి పడిపోయిందంటే దాన్ని మళ్ళీ తీసి సమంగా నుంచోబెట్టాలి అంటే బలవంతులైనటువంటి వాళ్లే కావాలి. సో కాబట్టి బలవంతులైనటువంటి గోపాలకుల చేత యథావత్ స్థాపితం. యథావత్ అంటే ఇది వరకు అది ఎలా ఉందో ఆ విధంగా, అది ఎట్లా సరిగ్గా ఎట్లా ఉండాలో ఆ విధంగా స్థాపితం నిలబెట్టబడింది. సపరిచ్ఛేదం, పరిచ్ఛేదం అంటే ఏంటి? మామూలుగా బండికి గూడు అవి వేస్తాం కదా, గూడు వేస్తాము. తర్వాత ఆ గూడుకి కూడాను బాగా డబ్బు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఏంటంటే దానికి పైగా అలంకారాలు అవి కూడా చేస్తారు. అట్లాంటివన్నీ అట్లాంటి పరిచ్ఛేదాలతో కూడి ఉండి అలంకరణలతో కూడి ఉన్నటువంటి ఆ శకటాన్ని దధి అక్షత కుశాంబుభి విప్రాహ అర్చయాంచక్రుహు. విప్రాహ బ్రాహ్మణులు దధి పెరుగు, అక్షత అక్షతలు అంటే ఏమిటి? విరగకుండా ఉన్నటువంటి బియ్యం. బియ్యమే మధ్యలోకి విరిగిపోవడము అట్లాంటిది లేకుండా ఉన్నటువంటి హోల్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అన్నమాట. ఆ హోల్ గ్రెయిన్స్ కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఎక్కువ బియ్యం వాడేటప్పుడు, అంటే ఈ శుభకార్యాలకి వాటికి మనం ఎక్కువ బియ్యం వాడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఎక్కడైనా ఒకటి అరా గింజలు విరిగిపోయి ఉండొచ్చు కదా. ఆ విరిగిపోయినటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషాన్ని పోగొట్టడం కోసం మనం దాంట్లో కొద్దిగా ఒక చుక్క నెయ్యి, కొద్దిగా పసుపు వేసి కలుపుతాం అన్నమాట. దాంతో ఆ పసుపు కలపడంతో దానికి ఉన్నటువంటి దోషం పోతుంది అని చెప్పి. అక్షతలంటే అవి, అంటే క్షతము కాకుండా విరగకుండా ఉన్నటువంటి బియ్యం. దధి అక్షతలు అంటే విరగకుండా ఉన్నటువంటి బియ్యము. కుశం అంటే ఏమిటి? దర్భలు. ఆ దర్భలని ఏం చేస్తారంటే కూర్చ అంటారు దాన్ని. కూర్చ అంటే ఏంటంటే ఒక కుచ్చులాగా కట్టినటువంటి దర్భలు. ఆ కుచ్చులాగా కట్టినటువంటి దర్భలని ఆ దర్భ కూర్చని మంత్రజలంలో, అంటే మంత్రాలతోటి పవిత్రం చేయబడినటువంటి మంత్రపూతమైనటువంటి జలంలో ముంచి ఆ కూర్చతోటి చల్లుతారు నీళ్ళని. దాన్ని కుశాంబు అని చెప్పేది. అంటే దర్భ గడ్డితోటి, అంటే దర్భ కూర్చతోటి చల్లబడినటువంటి నీళ్ళు అన్నమాట. ఆ కుశాంబు తోటి విప్రాహ అర్చయాంచక్రు, బ్రాహ్మణులు అర్చించారు. అర్చించడం ఎందుకు అంటే, ఇప్పుడు ఈ బళ్ళు ఇవన్నీ కూడా గోపాలకులకి పూజ్య వస్తువులు, వాళ్ళ జీవనోపాధి వాటన్నింటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి అట్లాంటి వాటికి ఏదైనా ఇది జరిగితే, అవి విరగడము, పక్కకు పడడము అది జరిగితే పిల్లలకి ఎలా పీడ తగిలిందని చెప్పి అనుకుంటామో, వాటికి కూడా ఆ బళ్ళు అలాంటి వాటికి కూడా పీడ తగిలిందని భావిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ పీడ పోవడం కోసం వాటిని ఇట్లా పూజ చేసి ఆ పీడ పోవాలి అని చెప్పి దాన్ని పవిత్రం చేస్తారన్నమాట. నందోపి సుతస్య అరిష్ట పరిహారాయ సమాహితైః విప్రైః శాంతి హోమాదికం స్వస్థ్యేనంచ అకారయత్. నందోపి, ఇక నందుడు కూడా ఏం చేశాడు? సుతస్య అరిష్ట పరిహారాయ, 2 సార్లు 2 గండాలు తప్పినాయి పిల్లవాడికి ఇప్పటికి అన్న దీంతో అరిష్టాలు, ఇంకా ఏమైనా బాలారిష్టాలు అంటారు కదా, ఇట్లాంటి ఈ బాలారిష్టాలన్నింటి యొక్క పరిహారం కోసమై సమాహితైః విప్రైః, సమాహితైః తన చేత పిలవబడినటువంటి, అంటే అప్పుడే కాదు తర్వాత తన చేత ఆహ్వానించబడినటువంటి విప్రైః బ్రాహ్మణుల చేత శాంతి హోమాదికం, శాంతి హోమము మొదలైనటువంటి వాటిని, స్వస్త్యయనం ఆశీర్వచనాన్ని కూడా అకారయత్ చేయించాడు. ఇక్కడికి ఇప్పుడు